దాదాపుగా 6,688 గ్రామాల్లో వాళ్ళు హడావిడిగా చేసి వాళ్ళు ఫోటోలు వేసుకున్నారు తప్ప బౌండరీ గోడల మీదను బౌండరీ స్టోన్స్ మీద ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్ గా వారి భూమి వారికి అప్పచెప్పలేదు. కానీ గత సంవత్సరంన్నరలో ఏదైతే రీసర్వే గతంలో జరిగిందో అన్ని గ్రామాల్లో కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారు అందుబాటులో లేకపోతే వాట్సాప్ కాల్ చేసి మరీ కూడా ఈ రోజున దాదాపుగా 7,600 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశాం. ఇవన్నీ కూడా పగడ్బందీగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వారికి మా అధికారులు ఉంటాం. అలాగే ఆన్లైన్ లో కూడా కంప్లైంట్స్ తీసుకోవడం అన్ని కూడా పరిష్కారం దిశగా ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే దాదాపుగా ఈ ఆటోమేటేషన్స్ అయితే ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. గతంలో చాలా ఇబ్బందులు అవుతా ఉండేది, ఆలస్యం అవుతా ఉంటే అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశాల మేరకు అర్బన్ లో అయితే మొన్న 8వ నెలలో నేనే స్టార్ట్ చేశాను గుంటూరు పట్టణంలో. మరి వివిధ రూరల్ ఏరియాస్ లో కూడా దాదాపుగా 1,74,000 రిజిస్ట్రేషన్ వెబ్లాండ్ లో ఆటోమేటేషన్ ద్వారా పేరు నమోదయడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం. రాబోయే రోజుల్లో ఎలాంటి అంటే ఎర్రర్స్ లేకుండా జీరో ఎర్రర్ రెవెన్యూ చేయాలని లక్ష్యంతో ఆటోమేషన్ చేసుకుంటూ ఏఐ ద్వారా ఉపయోగించి ఎలా అయితే మనం రిజిస్ట్రేషన్స్ ని ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థని మనం ఇంటిగ్రేట్ చేయగలము అనేది కూడా ఒక వే ఫార్వర్డ్ కూడా చెప్పడం జరిగింది. 2000 సంవత్సరం ముందు ఉన్నటువంటి అన్ని ROH కూడా రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్ లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఆటోమేషన్ చేసి దాని అన్ని కూడా ఆన్లైన్ లో పెట్టే విధంగా ఎక్కడ రిజిస్ట్రేషన్ అయితే అప్పుడు ఇమీడియట్ గా ఆటోమేషన్ అవడం వారికి రిజిస్టర్ పోస్ట్ లో ఆ డాక్యుమెంట్స్ వెళ్లే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపకల్పన చేశాం. ఎందుకంటే మనం చూస్తాం ప్రతిరోజు మనం రెవెన్యూ PGR చూస్తే రెవెన్యూ సమస్య కనపడతా ఉంది. దాంట్లో చేయగలిగిన ఎన్ని చేయలేని ఎందుకు చేయలేము అనేది కూడా చెప్పాల్సిందిగా మేము గతంలో కూడా చాలా సార్లు అధికారులకు చెప్పడం జరిగింది.